సముద్రంలోకి గోదావరి వెళ్తుందని తెలుసండి. గోదావరి పక్కకి సముద్రం వస్తుందని మిమ్మల్ని చూసి అర్థమవుతుంది. అది చంద్రుణ్ణి చూసి ఉప్పొంగే సముద్రంలా చరణ్ని చూసి ఉవ్వెత్తున పొంగుతున్న ఈ జన సముద్రానికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారు అడిగారు, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అని. కానీ ఈరోజు ఆ గట్టున ఈ గట్టున ఆయనే మీ బాబాయే ఉన్నారు కాబట్టి ఏ గట్టునున్నా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటామని మీరు చూపిస్తున్న ఈ ఉత్సాహానికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరగడం అనేది చాలా సరైందని నాకు అర్థమవుతుందండి. కారణం ఏంటంటే రాష్ట్రంలోనే గేమ్ చేంజర్ అంటే రాజమండ్రి గుర్తొస్తుంది. ఈ తెలుగు సాహిత్యానికి గేమ్ చేంజర్ లాంటి మహాభారతం కావ్యం ఈ గోదావరి ఒడ్డు మీదే పురుడు పోసుకుంది. సాహిత్యానికి గేమ్ చేంజర్ రాజమండ్రి. ఈ సమాజాన్ని సంస్కరించిన గేమ్ చేంజర్. కోటి లింగాలు కొట్టుకుపోయిన వీరేశలింగం ఒకడు మిగిలిన చాలు అని ఆరుద్ర గారు అన్నట్టుగా ఆ వీరేశలింగం గేమ్ చేంజర్ పుట్టిన గడ్డ ఈ రాజమండ్రి. 10 రోజుల ముందే రాజమండ్రికి పండగ వచ్చినట్టు అనిపిస్తుంది. 10వ తారీఖునే రాష్ట్రానికి పెద్ద పండగ వస్తుంది. ఆ 10 రోజుల ముందు వచ్చిన పండగ ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే 10వ తారీఖున వచ్చే పెద్ద పండగ గేమ్ చేంజర్ విడుదల. ఆ పెద్ద పండగ కోసం మీరు ఉత్సాహంగా ఉరకలెత్తుతున్నారని నేను భావిస్తున్నాను. మీ ఉత్సాహానికి మీ అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా గేమ్ చేంజర్ సినిమా రేపు తెర మీద ఉండబోతుందని వాగ్దానం చేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాన్ని రాజమండ్రిని వేరు చేయలేం కాబట్టి మీకు వాగ్దానం చేసి చెప్తున్నాను, గేమ్ చేంజర్ బొమ్మ బ్లాక్ బస్టర్, అది మాత్రం రాసి పెట్టుకోండి. అయితే ఈ గేమ్ చేంజర్ సినిమాకి పాటల్లో నేను రాసిన అక్షరాల కంటే నాకున్న అదృష్టమే గొప్పది. ఒక జాతీయ స్థాయి దర్శకుడు, జాతీయ అవార్డు పొందిన సంగీత దర్శకుడు, జాతి గర్వించదగ్గ నృత్య దర్శకుడు, అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు చిందులకి నేను పాట రాయడం నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను.